సినిమా ఆల్ స్టేట్స్ బాగుంది. శంకర్ మార్క్ కనపడుతుంది. దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కనపడుతుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫైట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ హిట్. అది అంతా పొలిటికల్ సినిమాయే. అన్నీ బ్రహ్మాండంగా ఇంటర్వెల్ స్పీచ్ కూడా బాగుంటుంది. అంటే అన్నీ రివీల్ చేస్తే మన మ్యాటర్ ఏమైనా చూడాలిగా. ఇంటర్వెల్ స్పీచ్ బాగుంటుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ ఏంటనే విషయం రివీల్ చేశారు, అది బాగుంది. సినిమా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ కావాలని ఆప్ చేశారు, ఆ సాంగ్ నెక్స్ట్ వీక్ వేస్తారని నా ఉద్దేశం. సినిమా ఆల్ స్టేట్స్ బాగుంది. శంకర్ మార్క్ కనపడుతుంది. దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కనపడుతుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫైట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ హిట్. అది అంతా పొలిటికల్ సినిమాయే. అన్నీ బ్రహ్మాండంగా ఇంటర్వెల్ స్పీచ్ కూడా బాగుంటుంది. అంటే అన్నీ రివీల్ చేస్తే మన మ్యాటర్ ఏమైనా చూడాలిగా. ఇంటర్వెల్ స్పీచ్ బాగుంటుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ ఏంటనే విషయం రివీల్ చేశారు, అది బాగుంది. సినిమా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ కావాలని ఆప్ చేశారు, ఆ సాంగ్ నెక్స్ట్ వీక్ వేస్తారని నా ఉద్దేశం. 3 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాజు గారు, శిరీష్ గారు ది గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్, దక్షిణాది భారీ నిర్మాణ సినిమాల డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వంలో మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించారండి. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు గురుగారు. నేను మొత్తం 3 సంవత్సరాలు ఆయన వెంబడే గురుగారు వెంబడే ఉన్నాను. ఆయన ఈ సినిమా పనిచ్చారు, వేషం కూడా ఇచ్చారండి. ఎక్స్ట్రాడినరీగా ఉన్న సినిమా. పెద్ద శంకర్ గారి డైరెక్షన్, మేకింగ్, అలాగే సాంకేతిక విలువలు, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్స్, డ్యాన్స్ సీన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా సంక్రాంతికి మనగాడు శ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారండి. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వస్తుందండి. చరణ్ బాబు యాక్టింగ్కి జాతీయ నేషనల్ అవార్డు విన్నర్గా నేను నెక్స్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. తప్పనిసరిగా ఆయనకి వాళ్ళ బాబాయ్ గారు ఆశీస్సులతో ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. సినిమా నేషనల్ అవార్డు విన్నారండి. చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ సాంగ్స్ కానీ, తమన్ మ్యూజిక్, కెమెరామెన్ తిరుగు గారి మేకింగ్, శంకర్ గారి డైరెక్షన్ ప్రతిభ చాలా బాగున్నాయి. సినిమా చాలా కష్టపడి చేశారండి. సినిమా 3 సంవత్సరాలు సూపర్ డూపర్ సంక్రాంతికి ఈ బ్లాక్ బస్టర్ మూవీ అండి. 3.4 saying for this movie, it's very nice movie and it's unpredictable movie. రామ్ చరణ్ చాలా మూవీస్ తీశారు. ఈ మూవీలో మాకు చాలా న్యాయం కూడా చేశారు. ఆయన చేసేదానికి వీఆర్ హ్యాట్స్ ఆఫ్ సార్. డైరెక్టర్ అండ్ శంకర్ సార్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ మూవీ టు రామ్ చరణ్ అండ్ దిల్ రాజ్ సార్కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. సాంగ్స్ డైలాగ్స్ స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. అప్పన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సూపర్. 2-3 times. ఎస్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. మనము చూసేంత సీన్స్లో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ వెరీ నైస్. నేను రామ్ చరణ్ని చాలాసార్లు ఐ హ్యాడ్ ఇంప్రెస్డ్. అంటే నేను కలవాలనుకున్నా, ఇట్ ఈస్ నో మోర్. నేను ఎప్పుడు కలవలేదు. సో సార్ థ్యాంక్ఫుల్. ఈ మూవీ అయితే మీరు చేసిన దానికి ఇట్స్ వెరీ నైస్. సార్ కూడా చాలా మంచిగా చేశారు.